ఇప్పుడు మీరు ఒక ఫైల్ ని ఒక మెషిన్ నుండి ఇంకో మెషిన్ కి పంపాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెషిన్ నుండి ఈ మెషిన్ కి పంపించాలనుకోండి. అప్పుడు 2 మెషిన్స్ కనెక్ట్ అయి ఉండాలి. ఎయిదర్ వైర్డ్ అంటే ల్యాన్ కేబుల్ ద్వారా కానీ ఆర్ వైర్లెస్. మెషిన్స్ నెట్వర్క్ ప్యాకెట్స్ ని సెండ్ చేస్తాయి కమ్యూనికేషన్ కి. అంటే ఇది ఇప్పుడు సోర్స్ మెషిన్ అనుకుందాం. సోర్స్ మెషిన్ అంటే మనం పంపించే మెషిన్. ఈ సోర్స్ మెషిన్ ఒక ఫైల్ ని పంపితే అది ఒకటి లేదా మల్టిపుల్ ప్యాకెట్స్ కింద కన్వర్ట్ చేసి పంపుతుంది. అది ఫైల్ సైజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. లేకపోతే నెట్వర్క్ ప్యాకెట్స్ ని అలో చేసే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక ఫైల్ ఉందనుకుందాం. ఈ సిస్టమ్ ఈ ఫైల్ ని పంపించింది ఇంకో సిస్టమ్ కి. సో దీని సైజ్ వచ్చేసరికి 1000 KB. సో ఈ ఫైల్ వచ్చేసరికి 1000 KB ఉందనుకుందాం. మాక్సిమం డేటా ప్యాకెట్ 500 KB మాత్రమే అలో చేస్తుంది నెట్వర్క్ లో. అప్పుడు సోర్స్ మెషిన్ 2 నెట్వర్క్ ప్యాకెట్స్ కింద పంపిస్తుంది అనమాట డెస్టినేషన్ మెషిన్ కి. అంటే ఈ మెషిన్ కి 500 × 500 2 ప్యాకెట్స్. సో ఈ పిక్చర్ చూసుకుంటే ఈ 2 మెషిన్స్ ని కనెక్ట్ చేయడానికి నేను ఒకవైపు ల్యాన్ కేబుల్ ని ఒక కంప్యూటర్ కి, ఇంకోవైపు ల్యాన్ కేబుల్ ని ఇంకో ఎండ్ కి కనెక్ట్ చేశాను అనమాట. సో ఇప్పుడు 2 మెషిన్స్ డేటాని ఈజీగా ఎక్స్చేంజ్ చేయొచ్చు. ఒక కంపెనీ తీసుకున్నాం అనుకోండి, అందులో ఒక 30 విండోస్ మెషిన్స్ ఉన్నాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కంపెనీ, ఇందులో ఒక 30 మెషిన్స్ ఉన్నాయి. సో ఒక 30 విండోస్ మెషిన్స్ ఉన్నాయి అనుకోండి ఎంప్లాయీస్ కి. ఇప్పుడు ఈ అన్ని మెషిన్స్ ని కలపడానికి ఆర్ ఇంటర్నల్ నెట్వర్క్ ని బిల్డ్ చేయడానికి అంటే 29 కేబుల్స్ కావాలి మనకి అన్ని డివైసెస్ ని కనెక్ట్ చేయడానికి. అది చూడడానికి కూడా చాలా క్లమ్జీగా ఉంటుంది అనమాట. సో 2 డివైసెస్ కన్నా ఎక్కువ కంప్యూటర్స్ కి కనెక్ట్ చేయాలి అంటే అది అవ్వదు. ఎందుకంటే RJ45 పోర్ట్స్ చాలా ఎక్కువ ఉండాలి ప్రతి కంప్యూటర్ కి. ఈ RJ45 పోర్ట్స్ అనేవి ప్రతి కంప్యూటర్ కి చాలా ఎక్కువ ఉండాలి. బట్ ఒక కంప్యూటర్ కి ఒక RJ45 పోర్ట్ మాత్రమే ఉంటుంది. సో ఏదైనా దారి ఉందా కంప్యూటర్స్ ఈ 30 కంప్యూటర్స్ ని కనెక్ట్ చేయడానికంటే హబ్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ హబ్ అనేది నెట్వర్క్ డివైసెస్ 2 కన్నా ఎక్కువ కంప్యూటర్స్ ఉన్నా దానికి కనెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఒకవేళ 2 డివైసెస్ కన్నా ఎక్కువ సేమ్ డివైసెస్ కి కనెక్ట్ అయితే అన్ని కంప్యూటర్ మెషిన్స్ హబ్ నెట్వర్క్ డివైస్ కి కనెక్ట్ అవుతాయి. సో ఇప్పుడు ఈ కంప్యూటర్ ఏదైనా ఫైల్ ని పంపాలి అంటే ఆ మెషిన్ ఫస్ట్ నెట్వర్క్ డివైస్ హబ్ కి పంపుతుంది, తర్వాత అది డెస్టినేషన్ మెషిన్ కి పంపుతుంది అనమాట. సో ఇమేజ్ లో చూస్తే 5 డివైసెస్ హబ్ కి డైరెక్ట్ గా ల్యాన్ కేబుల్ ద్వారా కనెక్ట్ అయ్యాయి. హబ్ అనేది ఏంటంటే ఇంటర్మీడియేటర్ గా వర్క్ చేస్తుంది అనమాట ప్యాకెట్స్ ని ఫార్వర్డ్ చేయడానికి. బట్ ఇందులో ప్రాబ్లం ఏంటి అంటే ఇప్పుడు మీరు ఏదైనా మెయిల్ సెండ్ చేయాలి అంటే ఇంకో మెషిన్ కి ఈ హబ్ అన్ని డివైసెస్ కి పంపిస్తుంది అనమాట. పంపించి చెక్ చేసుకుంటుంది, అప్పుడు డెస్టినేషన్ మెషిన్ కి రీచ్ అవుతుంది. అంటే మీరు పంపిన మెయిల్ మిగతా 4 మెషిన్స్ కి కూడా వెళ్తుంది అనమాట. ఈ హబ్ అనేది ఇంటెలిజెంట్ డివైస్ కాదు, ఇది అన్ని మెషిన్స్ కి డేటాను పంపించేస్తుంది, పర్సనల్ మెయిల్ అయినా సరే. సో సెక్యూరిటీ అనేది లేదు ఇందులో హబ్ ద్వారా ఇంకో మెషిన్ కి కమ్యూనికేట్ చేయడానికి. అందుకే దీన్ని డమ్ నెట్వర్క్ డివైస్ అంటారు, ఎందుకంటే మెమొరీ ఏమీ హోల్డ్ చేయదు. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి స్విచ్ వచ్చింది అనమాట. ఈ స్విచ్ కూడా నెట్వర్క్ డివైస్, ఇది కూడా మల్టిపుల్ డివైసెస్ కి కనెక్ట్ చేయడానికి వాడతారు లైక్ హబ్ లాగా. స్విచ్ అనేది ఇంటెలిజెంట్ నెట్వర్క్ డివైస్. ఈ స్విచ్ క్యామ్ టేబుల్ మీద వర్క్ చేస్తుంది. క్యామ్ అంటే కంటెంట్ అడ్రసబుల్ మెమరీ. సో ఈ క్యామ్ టేబుల్ లో ఏముంటాయంటే స్విచ్ ఈథర్నెట్ పోర్ట్ అడ్రస్ ఉంటుంది, మ్యాక్ అడ్రస్ తో కనెక్ట్ అయిన డివైస్. ఒక కంప్యూటర్ కి 2 రకాల అడ్రస్లు ఉంటాయి, మ్యాక్ అడ్రస్ అండ్ IP అడ్రస్. మ్యాక్ అడ్రస్ అనేది ఫిజికల్ ఆర్ పర్మనెంట్ అడ్రస్ అనమాట. IP అడ్రస్ అనేది లాజికల్ ఆర్ టెంపరరీ అడ్రస్ మెషిన్స్ కి. స్విచ్ నెట్వర్క్ ప్యాకెట్ ని పోర్ట్ ద్వారా పంపుతుంది. సో ఈ మెషిన్ మ్యాక్ అడ్రస్ డెస్టినేషన్ డివైస్ ది ఆల్రెడీ మ్యాప్ అయి ఉంటుంది ఈ క్యామ్ టేబుల్ లో. ఒకవేళ మ్యాక్ అడ్రస్ నెట్వర్క్ ప్యాకెట్ లో అవైలబుల్ గా ఉండి క్యామ్ టేబుల్ లో అవైలబుల్ గా లేకపోతే అప్పుడు స్విచ్ ఏవైతే కనెక్ట్ అయి ఉన్నాయో మెషిన్స్ అన్నిటికీ పంపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇంట్రూడర్స్ అంటే హ్యాకర్స్ ఫేక్ ఆర్ స్పూఫ్డ్ మ్యాక్ అడ్రసెస్ ని ఫ్లడ్ పంపిస్తారు క్యామ్ టేబుల్ కి. సో వాళ్ళకి అన్ని ప్యాకెట్స్ రీచ్ అవుతాయి అనమాట. దీన్నే క్యామ్ పాయిజనింగ్ అటాక్ అంటారు. బట్ స్విచ్ కి ఈ ఫ్యూచర్ ఉంది, ఏంటంటే స్పెసిఫిక్ డివైస్ మ్యాక్ అడ్రస్ ని పర్టికులర్ పోర్ట్ తో లాక్ చేసుకుంటుంది అనమాట. సో క్యామ్ టేబుల్ లో అనాథరైజ్డ్ ఓవర్ రైటింగ్ జరగకుండా ఉంటుంది. ఈ స్విచ్ ఎన్ని మెషిన్స్ కనెక్ట్ అయి ఉన్నా సరే ఏ డివైస్ కి మనం కమ్యూనికేట్ చేయాలి అనుకుంటున్నామో దాన్ని మాత్రమే కమ్యూనికేట్ అవుతుంది. అండ్ ఈ స్విచ్ నెట్వర్క్ ప్యాకెట్ లో మ్యాక్ అడ్రస్ ఇన్ఫర్మేషన్ ని మాత్రమే చెక్ చేస్తుంది. అండ్ స్విచ్ TCP ప్రోటోకాల్ సూట్ లో లేయర్ 1 లో వర్క్ చేస్తుంది, ఫిజికల్ లేయర్. సో IP అడ్రస్ అనేది లాజికల్ అడ్రస్. ఇది ఒక డివైస్ ని ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. మనకి 2 టైప్స్ ఆఫ్ IP అడ్రసెస్ ఉంటాయి, ప్రైవేట్ IP అండ్ పబ్లిక్ IP. ప్రైవేట్ IP గురించి చూద్దాం ఇప్పుడు. ప్రైవేట్ IP అడ్రస్ ఫ్రీ క్లాస్ ఆఫ్ IP అడ్రస్ రేంజ్ అనమాట. అంటే IPv4 లో ఇందులో 3 డిఫరెంట్ రేంజెస్ ఉంటాయి. ఇవి ఎవరైనా ఫ్రీగా వాడుకోవచ్చు ఇంటర్నెట్ లో. మీ విండోస్ సిస్టమ్ లో IP కాన్ఫిగ్ అని కొడితే మీ సిస్టమ్ IP అడ్రస్ తెలుస్తుంది. విండోస్
ఓఎస్ లో అయితే ఐపీ కాన్ఫిగ్, అదే యూనిక్స్ ఓఎస్ లో అయితే ఐఎఫ్ కాన్ఫిగ్. సో మీ విండోస్ మెషిన్ లో ఐపీ కాన్ఫిగ్ అని కొట్టండి, మీ ఐపీ అడ్రస్ ఇక్కడ వస్తుంది, సబ్నెట్ మాస్క్ ఇవన్నీ. అండ్ ఇప్పుడు పబ్లిక్ ఐపీ అడ్రస్ గురించి చూద్దాము. పబ్లిక్ ఐపీ అడ్రస్ అనేది పెయిడ్ ఐపీ అడ్రస్ రేంజ్. ఇందులో 5 ఐపీ అడ్రస్లు ఉంటాయి, అవి కొన్నాక మాత్రమే వాడగలరు. ఈ టేబుల్ లో ఐపీ అడ్రస్ రేంజెస్ చూసుకుంటే ఏబిసిడి అండ్ ఈ. మీ కంప్యూటర్ లో సో అసలు ఈ క్లాసెస్ పర్పస్ ఏంటో చూద్దాము. ఒక లైక్ సేమ్ ఐపీ అడ్రస్ క్లాస్ సేమ్ ఐపీ అడ్రస్ క్లాస్ రేంజ్ తో కమ్యూనికేట్ చేయగలదు. అది డిఫరెంట్ ఐపీ అడ్రస్ క్లాస్ రేంజ్ ఉంటే అవి కమ్యూనికేట్ చేయలేవు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ తీసుకుందాం. కంపెనీ తీసుకుంటే వేరియస్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సేల్స్ డిపార్ట్మెంట్ అని, సాక్ డిపార్ట్మెంట్ అని, ఇంకా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అని, ఇంకా ఏవో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. వీటిని నెట్వర్కింగ్ కి సపరేట్ గా పెట్టాలి లాజికల్ గా. సో డిఫరెంట్ టీమ్స్ కి డిఫరెంట్ ఐపీ అడ్రస్ రేంజెస్ ఉంటాయి అనమాట. సో ఒకవేళ ఏదైనా సిస్టమ్ కాంప్రమైజ్ అయితే ఆ వైరస్ మొత్తం నెట్వర్క్ స్ప్రెడ్ అవుతుంది. అదే మనకి డిఫరెంట్ ఐపీ అడ్రస్ రేంజెస్ ఉంటే ఆ ఇన్ఫెక్షన్ వేరే డిపార్ట్మెంట్ కి స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో మనం డిఫరెంట్ ఐపీ అడ్రసెస్ తో కమ్యూనికేట్ చేయాలి అంటే మనం నెట్వర్క్ డివైస్ రౌటర్ ని వాడాలి. ఒక కంపెనీలో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, వీటన్నిటితో కమ్యూనికేట్ చేయాలి అంటే మనకు ఒక రౌటర్ ఉండాలి. ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే సేమ్ ఐపీ మెషిన్స్ స్విచ్ తో కనెక్ట్ అయి ఉంటాయి, డిఫరెంట్ ఐపీ అడ్రస్ మెషిన్స్ రౌటర్ తో కమ్యూనికేట్ అవుతాయి. సో ఒక మెషిన్ ఇంటర్నెట్ లో ప్రైవేట్ ఐపీతో ఎలా కమ్యూనికేట్ చేస్తుందో చూద్దాం. సో ఈ గేట్వే లోకల్ నెట్వర్క్ ప్రైవేట్ ఐపీని పబ్లిక్ ఐపీగా మార్చడానికి నాట్ అండ్ ట్యాట్ తో ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో నాట్ అంటే నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్. ఇది ఎందుకు అంటే ప్రైవేట్ ఐపీని పబ్లిక్ ఐపీగా అండ్ పబ్లిక్ ఐపీని ప్రైవేట్ ఐపీగా కన్వర్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఈ మెషిన్ ప్రైవేట్ ఐపీ ఉంది, ఇంటర్నెట్ కి ఏదో రిక్వెస్ట్ వెళ్ళింది, ఆ ప్యాకెట్ గేట్వే లోకల్ నెట్వర్క్ కి రీచ్ అవుతుంది. ఫస్ట్ అది ప్రైవేట్ ఐపీని పబ్లిక్ ఐపీగా మార్చి నెట్వర్క్ ప్యాకెట్ ని ఇంటర్నెట్ కి పంపిస్తుంది అనమాట. ప్యాట్ అనేది ఏంటి అంటే పోర్ట్ అడ్రస్ ట్రాన్స్లేషన్. ఇది ఏం చేస్తుందంటే పోర్ట్ అడ్రస్ ని బేస్ చేసుకొని ప్రతి కనెక్షన్ యూనిక్ గా ఉండేలా చూసుకుంటుంది. ఇది కూడా సేమ్ గేట్వే సపోర్ట్ తో పబ్లిక్ ఐపీ నుండి ప్రైవేట్ ఐపీకి, ప్రైవేట్ ఐపీ నుండి పబ్లిక్ ఐపీ కి ట్రాన్స్లేట్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక రాము మెషిన్ ఉంది, ప్రైవేట్ ఐపీ అడ్రస్ వచ్చేసరికి 192.168.1.3 అండ్ సిరి మెషిన్ ప్రైవేట్ ఐపీ వచ్చేసరికి 192.168.1.4. ఇద్దరు ఒకేసారి ఫేస్బుక్ వెబ్సైట్ ని ఓపెన్ చేశారు. వాళ్ళ కంప్యూటర్స్ రిక్వెస్ట్ ఫేస్బుక్ సర్వర్ కి పబ్లిక్ ఐపీ 2.2.2 పోర్ట్ 443 కి పంపాలి. బట్ ఆ కంపెనీ పబ్లిక్ ఐపీ వచ్చేసరికి ఈ గేట్వేది 1.1.1.1. సో ఈ గేట్వే ప్రైవేట్ ఐపీని పబ్లిక్ ఐపీగా ఫార్వర్డ్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏం జరిగింది, ఇక్కడ నుంచి సోర్స్ ఐపీ 1.1.1 పబ్లిక్ ఐపీ, కంపెనీ పబ్లిక్ ఐపీ, ఇది సర్వర్ కి రిక్వెస్ట్ వెళ్ళింది 443 పోర్ట్ తో. బట్ ఇక్కడ రెండు రిక్వెస్ట్లు డిఫరెంట్ మెషిన్స్ నుండి జరిగాయి, కానీ గేట్వే సేమ్ ఐపీ అడ్రస్ తో రిక్వెస్ట్ ఫార్వర్డ్ చేసింది. సో ఇక్కడ రాము మెషిన్ నుండి 52,134 గేట్వే పోర్ట్ తో దీన్ని 52,994 పోర్ట్ కి ట్రాన్స్లేట్ చేసి ఈ రిక్వెస్ట్ ని ఫేస్బుక్ సర్వర్ కి పంపించింది అనమాట. అంటే ఈ గేట్వే కి మళ్ళీ ఫేస్బుక్ రెస్పాన్స్ ఎలా జరుగుతుంది, మళ్ళీ 52,994 తోనే రెస్పాన్స్ వస్తుంది ఈ గేట్వే కి. సో ఇది మళ్ళీ సేమ్ రాము పోర్ట్ ఏదైతే ఉందో 52,134, ఈ 52,994 ని ఒరిజినల్ సోర్స్ పోర్ట్ కి ట్రాన్స్లేట్ చేసి అప్పుడు రిజల్ట్ ని పంపిస్తుంది అనమాట రాము మెషిన్ కి. సేమ్ సిరి మెషిన్ కి కూడా అదే జరుగుతుంది. ఈ సోర్స్ పోర్ట్ 52,982 ని 54,214 కి ట్రాన్స్లేట్ చేసి అది ఫేస్బుక్ సర్వర్ కి పంపించింది. అండ్ ఫేస్బుక్ సర్వర్ ఈ పోర్ట్ కి ఆన్సర్ వస్తుంది అనమాట. సో ఈ గేట్వే ఏం చేస్తుంది, అది మళ్ళీ ఒరిజినల్ పోర్ట్ కింద ట్రాన్స్లేట్ చేసి మెషిన్ కి రెస్పాన్స్ పంపిస్తుంది. అండ్ ఈ ప్యాట్ అండ్ నాట్ రెండు కూడా నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్స్. నాట్ ప్రైవేట్ ఐపీ అడ్రస్ ని విత్ ఇన్ ఏ నెట్వర్క్ లో సింగిల్ పబ్లిక్ ఐపీ అడ్రస్ కి ట్రాన్స్లేట్ చేస్తుంది. ఇది ఒక ప్రైవేట్ ఐపీ నుండి ఒక పబ్లిక్ ఐపీకి ఆర్ మల్టిపుల్ ప్రైవేట్ ఐపీస్ నుండి వన్ పబ్లిక్ ఐపీకి అవుతుంది అనమాట ట్రాన్స్లేషన్. సో వాట్ ఈస్ ఇంటర్నెట్ అనేది చూసుకుందాం. ద ఇంటర్నెట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ డిజిటల్ డివైసెస్ కనెక్టెడ్ త్రూ ద రౌటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెషిన్ నెట్వర్క్ ప్యాకెట్ ని సెండ్ చేస్తుంది ఏ రీసోర్స్ ని అయినా, సో ఇంటర్నెట్ లో యాక్సెస్ చేయడానికి. మెషిన్స్ నుండి పంపిన ప్యాకెట్ ఒక రౌటర్ నుండి ఇంకో రౌటర్ కి ట్రావెల్ చేస్తుంది అనమాట, డెస్టినేషన్ కి రీచ్ అయ్యే వరకు. ఇక్కడ ఇమేజ్ లో చూసుకున్నట్లయితే ఇంటర్నెట్ లో డిఫరెంట్ రౌటర్స్ కనెక్ట్ చేసుకొని ఉంది. చాలా రౌటర్స్ ఉంటాయి ఒక ప్యాకెట్ ని ట్రావెల్ చేయడానికి, ఒక రౌటర్ నుండి అందర్ రౌటర్ కి. అండ్ ఇది డిఫరెంట్
డిఫరెంట్ ఐపీ క్లాసెస్ కి కమ్యూనికేషన్ ని ఎనేబుల్ చేస్తుంది. ప్రపంచం అంతా రిసోర్సెస్ ని షేర్ చేయడానికి. అసలు రౌటర్ ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. ఈ రౌటర్ టీసీపీ ప్రోటోకాల్ సూట్ లో లేయర్ 2 ఇంటర్నెట్ లేయర్ లో వర్క్ చేస్తుంది. ఇది ఒక రౌటింగ్ టేబుల్ ని మెయింటైన్ చేస్తుంది అనమాట. అంటే ఐపీ ప్యాకెట్ ని డెస్టినేషన్స్ కి ఎలా పంపాలి డిసైడ్ చేయడానికి. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే రౌటర్ 2 డిఫరెంట్ నెట్వర్క్స్ కి కనెక్ట్ అయి ఉంటుంది. నెట్వర్క్ ప్యాకెట్ ని డెస్టినేషన్ ఐపీ అడ్రస్ ని బట్టి ఫార్వర్డ్ చేస్తుంది. సో రౌటర్ డెస్టినేషన్ ఐపీ అడ్రస్ ని చెక్ చేసి నెట్వర్క్ ప్యాకెట్ లో నెక్స్ట్ అవైలబుల్ రౌటర్స్ కి ఫార్వర్డ్ చేస్తుంది అనమాట, రౌటింగ్ టేబుల్ ఇన్ఫర్మేషన్ ని బట్టి. అండ్ నెక్స్ట్ దాంట్లో ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ గురించి, టీసీపీ యూడిపి అంటే ఏంటో, టీసీపీ ఫ్లాగ్స్ అంటే ఏంటో, అండ్ 3-way హ్యాండ్ షేక్ గురించి చూద్దాము.